హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు నేనైతే ఏమేమి పనులు చేస్తా, ఏం వర్క్ చేస్తా అనేది అయితే మీకు ఇలా చూపిస్తున్నా. ఈరోజు ఇంటికాడ ఉంటున్నా కాబట్టి బయటకు వెళ్తేనైతే వీలు కాదు వీడియోస్ చేయడం. ఆఫీస్కి ఇట్లా వెళ్తే వర్క్ ఉంటుంది, బ్యాంక్కి వెళ్తే వర్క్ ఉంటుంది కాబట్టి వీడియోస్ అయితే చేయడం వీలు కాదు. ఇంటికాడ ఉంటున్నా కాబట్టి వాళ్ళనైతే చేస్తున్నా. ఇవాళ మార్నింగ్ 6కి అయితే లేచి ఇంట్లో పని అంతా చేసిన తర్వాత ఉప్మానైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఉప్మానైతే చేస్తున్నా. దొడ్డు రవ్వ ఉప్మా చేసిన తర్వాత పిల్లల్ని ఇద్దరిని అయితే స్కూల్కి రెడీ చేయించిన. నా బిడ్డకు జుట్లేసి ఆమె అయితే స్కూల్కి రెడీ చేయించిన. ఇవాళ సివిల్ డ్రెస్ కాబట్టి సివిల్ డ్రెస్ వేసుకోబోతుంది. మళ్ళీ స్కూల్ డ్రెస్ వేయలేదని అంటారేమో అని చెప్తున్నా. తర్వాత మా చిన్నోని కూడా రెడీ చేయించిన. వీడైతే స్కూల్కే సరిగ్గా పోతలేడు, అసలు ఏడుస్తుండు. మా ఆయన పోయి స్కూల్ ఉంటేనే తప్ప అసలు స్కూల్లోనే ఉండలేడు. వీటితో పెద్ద గోస అవుతుంది మాకైతే రోజు. మా ఆయనైతే పాపం రోజు తీసుకొని వెళ్తుండు స్కూల్కి. 2-3 గంటల దాకా అక్కడనే స్కూల్లో ఉండి వీడిని తీసుకొని వస్తుండు. మళ్ళీ నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయినా. టిఫిన్ అయితే చేసేసిన. స్నానం చేసి టిఫిన్ చేసేసి బట్టలు అయితే ఉతికిన. బట్టలు అయితే బయట ఆరేస్తున్నా అండి. ఇది మా ఇంటి ముందట రేకులు ఉంటాయి అన్నట్టు. మాకు ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం వాకిట్లో మొత్తం రేకులే ఉంటాయి. వర్షం కొట్టినా కూడా మాకు మంచిగానే బెటరే ఉంటుంది. ఇట్లా చల్ల అయితే కొడుతుంది కానీ ఎంతైనా బెటరే కొంచెం. ఇంకా బట్టలు అయితే ఆరేస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి ఇంట్లోనైతే ఉన్నా. ఇదైతే ఈవినింగ్ మళ్ళీ 3:30కి 4కి వర్క్ అయితే స్టార్ట్ చేసిన. ఇల్లు ఊడ్చేసి టీ అయితే పెట్టుకొని తాగుతున్నా. సాయంత్రం అయ్యేసరికి మార్నింగ్ అయినా తాగాలనిపించదు టీ, కానీ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా టీ అయితే తాగబుద్ధి అవుతుంది. ఇట్లా నేనైతే ఇట్లా కొంచెం కింద పోస్తా, ఎందుకంటే నాకు సెంటిమెంటు. మా డాడీకి అయితే టీ అంటే బాగా ఇష్టం. ఆయన 3-4 సార్లు తాగుతుండే రోజుకి. ఇట్లా నేనైతే ప్రతిరోజు అసలు మర్చిపోను. ఎక్కడ టీ తాగినా ఫస్ట్ మా డాడీకి అట్లా పోసిన తర్వాతనే నేనైతే టీ అనేది అయితే తాగుతా. ఇంకా సాయంత్రం 4 అవుతుంది. మా బిడ్డను స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వచ్చిన. ఇవాళ నేనే, మా ఆయన బయటకు వెళ్ళిన కాబట్టి నేనే వచ్చిన. ఇంకా నా బిడ్డనైతే కొంచెం నడుచుకుంటూ వస్తుంది. నా బిడ్డనైతే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా ఇంటికి వచ్చేసి బోళ్ళు అయితే తోముతున్నా. సాయంత్రం మా పిల్లలు వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అన్నం అయితే తిన్నారు. మా చిన్నోనికి అయితే అన్నం తినిపించిన. మా బిడ్డనైతే ఆమెనే తిన్నది. ఇక బోళ్ళు అయితే బాగున్నాయని బోళ్ళు అయితే తోమేస్తున్నా. ఇంటికాడ ఉంటేనైతే ఇట్లనే హడావిడి ఉంటుంది. ఇంకా బయటకు వెళ్తేనైతే ఇంకా వర్క్, ఆఫీస్కి వెళ్ళినా బ్యాంకుకి వెళ్ళినా ఇంకా వర్క్ అయితే ఫుల్ ఉంటుంది. ఇంకా వీడియోస్ తీయడం అయితే నాకైతే కుదరదు. ఇట్లా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే వీడియోస్ అనేటివి చేసుకుంటా. ఇంకా సాయంత్రం అయితే పని అంతా అయిపోయింది. ఇంట్లో పని, పిల్లలైతే హోంవర్క్ చేసుకుంటారు. ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక కొంచెం బయట ఫ్రెష్ అప్ అయ్యి బయటకు అయితే వచ్చిన. ఇంకా మా చెట్టు మొన్న కొట్టేసిన, మొత్తం మంచిగానైతే ఎగురొచ్చింది. ఎగురొచ్చి మస్తు పువ్వులు అయితే పూస్తుంది. ఇదైతే మా మల్బరీ చెట్టు అండి. ఇదైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన. నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే చిన్న మొక్క వచ్చింది. అసలు ఇది ఎన్నుకుంటుందా ఎన్నుకోదా, అసలు ఏంది పెట్టాలన్నా వద్దా అని అనుకున్నా. పెట్టిన తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద చెట్టు అయిందో. ఇప్పుడు మంచిగా అసలు నేనైతే తిన్నా. మా చిన్నోడు తింటాడు, మా ఆయన తింటాడు. లేదంటే చుట్టుపక్కల పిల్లలు అయితే అందరు తెంపుకొని తినుకుంటూ పోతారు. నాకైతే అస్సలు తినబుద్ది అది పళ్ళు. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన నేను. మా అమ్మనైతే ఇక్కడ బియ్యం జరుగుతుంది నేను వచ్చేసరికి. మీద ప్లాస్టిక్ బియ్యం అనుకొని, విటమిన్స్ బియ్యం ఉన్నాయి కదా అవి, మా అమ్మనైతే ప్లాస్టిక్ బియ్యం అనుకొని వాటిని అయితే తీసి పడేస్తుంది. ఎందుకే అట్లా తీసేసినావు అని అంటే, అవి ప్లాస్టిక్ బియ్యం, అవి తినద్దు అని అంటుంది. నేను చెప్తే నమ్మతలేదు. ఏం కదమ్మా కలుపు, అవి విటమిన్స్ కోసం గవర్నమెంట్ వాళ్ళు కలిపిర్రు, అవి మంచి ప్లాస్టిక్ బియ్యం కాదు అని చెప్పేసి చెప్పినాక నేనైతే ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నైట్ అయితే రైస్ పెట్టేసి ఆమ్లెట్ వేద్దామనేసి ఒక 4 ఎగ్స్ అయితే తీసుకొచ్చిన. ఇక్కడ 4కి 4 ఎగ్స్ తీసుకొచ్చి ఆమ్లెట్ అయితే వేస్తున్నా. ఎందుకో ఇవాళ ఆమ్లెట్ అయితే తినాలనిపించింది. మస్తు రోజులు అవుతుంది. ఎక్కువ ఎగ్స్ ఏం వండ ఇంట్లో, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లనే ఉడికేసుకుంటాం ఎక్కువ. ఇక ఆమ్లెట్ అంటే తక్కువ. ఎందుకు ఇవాళ ఆమ్లెట్ చేయకనైతే మస్తు రోజులు అవుతుంది. ఇవాళ తినాలనిపించి ఆమ్లెట్ అయితే వేస్తున్నా. ఇంకా నాకైతే ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటే ఇష్టం. మా ఆయనకేమో మిర్చి కావాలి, నాకేమో మిర్చి అయితే తినాలనిపించేది. ఇంకా మా బిడ్డనైతే ఉల్లిగడ్డలు వేసినా, మిరపకాయలు వేసినా, వేసినా కానీ తినది. వట్టి ప్లేన్ ఎగ్ అయితేనే తింటుంది ఆమె. ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసి ఎత్తున్నా. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా తిన్నది అన్నము. మా అమ్మ కాల్ చేసింది ఇక్కడనే తింటురు పిల్లలు అని. అందుకోసం ఇక మా కోసం అయితే
ఆమ్లెట్ అయితే వేస్తున్నా ఉల్లిగడ్డలు వేసి. 3 ఆమ్లెట్లు అయితే వేసిన, ముగ్గురికి, మా చిన్నోడికి, మా ఆయనకు, నాకు. ఫస్ట్ ఆమ్లెట్ కొంచెం అటు ఇటు వచ్చింది, సెకండ్ కొంచెం పర్వాలేదు, ఇంకా థర్డ్ది అయితే మంచిగా వచ్చింది, రౌండ్గా వచ్చింది. ఇది కొంచెం అయితే ఇచ్చుకపోయినట్టు అయింది, కానీ థర్డ్ ఆమ్లెట్ అయితే మంచిగా వచ్చింది. మధ్యలోనైతే ఫస్ట్ అయితే టేస్ట్ చేసిన ఆమ్లెట్ మరి ఎట్లుంది, సాల్ట్ ఉందా లేదా, ఇంకొంచెం వేద్దామని చేసినా కానీ అన్నీ అయితే కరెక్ట్గానే సరిపోయినాయి, మంచిగానే వచ్చింది. ఇంక 3 ఆమ్లెట్, మా ఆయనకి పెద్ద ఆమ్లెట్ అయితే మా ఆయనకు. ఇంకా నేనైతే రైస్ పెట్టుకొని అయితే అన్నం తింటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉంది, రైటింగ్ ఉంది, రాసుకునేది, అందుకనే తొందరగా తినేసిన. ఇంకా తినేసి డాక్యుమెంటేషన్ అయితే ఉందండి, 20 lakhs లోన్ ఇప్పించాలి, రేపైతే బ్యాంక్లో సబ్మిషన్ చేయాలి. ఇదంతా ఆల్రెడీ ఫిలప్ చేసి పెట్టినా కానీ ఇంకేమన్నా ఉన్నాయా, మిస్టేక్స్ ఉన్నాయా అని చూసుకుంటున్నాం మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మళ్ళీ బ్యాంక్లోకి అయిన తర్వాత రిజెక్ట్ చేస్తే బాగుండదు కదా, అందుకోసమే చూసుకుంటున్నా 1-2 సార్లు. ఇదైతే నా రోజు ఇలా అయితే గడిచి